రోజ్ క్వార్ట్స్ పంకిన్స్ అనేవి హాఫ్ లైన్ తీసుకున్నారు కస్టమరు. ఈ హాఫ్ లైన్‌ని నీట్‌గా గ్రేడియేషన్ అంతా సెట్ చేసేసుకొని, ఆల్రెడీ కట్టుతీగకెక్కిచ్చి మా స్టాఫ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను దీని వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక బీడ్‌ని తీసి సైడ్ పెట్టుకున్నాను. ఎందుకు అన్నది లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. నీట్‌గా చుడుతున్నాను చూడండి. నేను ఎలా చుడుతున్నానో నా ఫింగర్స్‌ని అబ్జర్వ్ చేయండి. చక్కగా ఇలా చుట్టిన తర్వాత ఫస్ట్ చుట్టేది చాలా కేర్‌ఫుల్‌గా చుట్టాలి. ఆ చుట్టిన తీగ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. బయటకొచ్చిందంటే మెడకి గుచ్చుకునిద్ది. సో, మంచిగా నేనిలా 2 టైమ్స్ కట్టుతీగ అనేది చుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మనకి నక్షి బాల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ నక్షి బాల్స్ దగ్గర ఎందుకంటే ఈ వర్క్ నేను చేయలేదు స్టాఫ్‌కిచ్చాను కాబట్టి 3 టైమ్స్ నేను కూడా చెక్ చేసుకుంటూ మేకింగ్ చేయాలి. ఈ నక్షి బాల్స్ దగ్గర కరెక్ట్‌గా డైరెక్షన్ ఇచ్చారా లేదా అన్నది చూసుకోవాలి. సో, ఇక్కడ ఒక బాల్ అనేది రాంగ్ డైరెక్షన్‌లో ఉంది. దెన్ నేను ఆ బాల్‌ని తీసేసి రైట్ డైరెక్షన్‌లో పెట్టుకొని మేకింగ్ చేస్తున్నాను. ఇలా లోటస్ నక్షి బాల్స్ లెఫ్ట్, రైట్ డైరెక్షన్స్ చూసుకుంటూ ఈ మేకింగ్ అయితే ఇవ్వాలి. ఫైనల్‌గా నా డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్యాక్ చేయనేస్తున్నాను. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బా వచ్చింది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.